ఏంటే రేపు నీకు ఇంటర్వ్యూ ఉందా? అయితే పసుపు బట్టలేసుకొని ఇంటర్వ్యూలో కూర్చో. అంతా మంచిగా జరుగుతుంది. పోయినసారి నీలి రంగు వేసుకోమంటే వేసుకోలేదు, అందుకే నీకు జాబ్ రాలేదు. ఈసారైనా నా మాట విను. అత్తయ్య, అసలు జాబ్ రావడానికి పసుపు రంగు బట్టలకు సంబంధం ఏమన్నా ఉందా? దయచేసి మీరు వెళ్ళండి అత్తయ్య. ఇలా అయితే నీకు జాబ్ వచ్చినట్టే. ఎందుకు వస్తుంది నీకు ఉద్యోగం? పెద్దవారి మాటలు పెడచెవిన పెడితే ఉద్యోగం ఎందుకు వస్తుంది? ఇంకా సచ్చినా రాదు అని గట్టిగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసారా మీ అమ్మగారు ఏం మాట్లాడుతున్నారు? ఉద్యోగం వచ్చిన తర్వాత మీ అమ్మ పని చెబుతాను, అప్పటిదాకా నోరు మూసుకొని ఉండాల్సిందే అని అంటుంది. మా అమ్మ సంగతి వదిలేయ్, ముందు నీ సంగతి చూడు నువ్వు అని అంటాడు. ఇక తర్వాత మీనా రోజూ ఇంటర్వ్యూ ఇస్తుంది, కానీ ఉద్యోగం రాదు. అదే విషయం ఇంట్లో చెప్తుంది నా మాట వినలేదు కదా, అందుకే అలా జరిగింది అని అంటుంది.